వర్మ గారు ఫ్రెండ్స్తో ఒక సీన్లో సార్ ఐఎమ్ స్టిల్ హియర్. ఓకే ఓకే. ఫ్రెండ్స్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కదా, సుధాకర్ గారు యుల్ నేమ్ ఎవ్రీ వన్ ఇన్ ద మూవీ, ఎవ్రీ వన్ హూ ఇస్ ఇన్ హిస్ బ్యాచ్. అది ఎక్కడ లేదు సార్. అంటే తర్వాత వచ్చిన తెలుగు సినిమాల్లో కూడా ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ సైడ్ క్యారెక్టర్స్ ఆర్ దే ఆర్ ఇన్విజిబుల్. ఐ లవ్డ్ ఇట్. అంటే ఇట్స్ వెరీ నైస్ యూ మెన్షన్ దిస్. నేను మొత్తం సినిమాలో నాకు విపరీతమైన కన్ఫ్యూజన్ నాకు టేకింగ్లో వచ్చింది ఆ సీనే మీరు చెప్పింది. ఐ డోంట్ నో హౌ టు డూ దట్ అండ్ ఆస్ట్ గోపాల్ రెడ్డి కెమెరామ్యాన్ అడిగాను, తర్వాత కెమెరా అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి అని, ఇంకోరు అసిస్టెంట్ డైరెక్టర్ అని. వాళ్ళందరూ ఎంత చెత్త ఐడియాలు చెప్పారంటే ఆ ఇన్స్పిరేషన్తో వచ్చింది ఇది. సో ద ఓన్లీ థింగ్ ఐ డిడ్ ఇస్ జస్ట్ టు డీలే ద ఎంట్రీ. అందరికీ స్పెషల్గా చూపించాలంటే అందరూ అక్కడ కూర్చుని ఉంటే ఎవ్రీబడి విల్ బికమ్ వన్ క్లోజర్. సో ద మూమెంట్ చిన్న తర్వాత వచ్చి ఎవరో తర్వాత అమలా దానితో ఎవ్రీబడి బికేమ్ స్పెషల్. యూ మేడ్ ఇట్ రియల్ సార్. అండ్ ఎంట్రన్స్ సీన్లో కూడా అది నాకు ఆ విలన్ రాగానే ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఇన్, నేను అక్కడే ఉన్నాను. సమ్ రౌడీ వాజ్ అటాకింగ్ మీ లైక్ చూసేటప్పుడు ఆఫ్ కోర్స్ నాకు రియల్గా అనిపించింది. సో ద టేకింగ్ వాజ్ సో రియలిస్టిక్. అసలు బయట ఎలా జరుగుతుందో అలాగే ఉంది. ఇట్ వాజ్ నెవర్ ఈవెన్ రియల్ లొకేషన్, స్వప్నలోక్ ఆర్ ఎనీ నాకు తెలియని లొకేషన్స్ అన్ని మ్యామ్ చెప్తుంటే విన్నా. సో అందుకే అంత రియలిస్టిక్గా అనిపించింది. అండ్ ఐ వాజ్ రియలీ మై ఫేవరెట్ మూవీ. అసలు ఇంత పెద్ద స్క్రీన్లో చూడటం ఐ వాజ్ రియలీ హ్యాపీ సార్. ఈ బయట ఎక్కడైనా చేసాం అమీర్పేటలో చేయలే కదా. వర్మ గారు ఇక్కడ వర్మ గారు సార్ ఇక్కడ ఎస్ఎస్ పట్నాయక్ నా పేరు, పెమ్స్ టీవీ. సార్ మీరు లెఫ్ట్లోనా రైట్? రైట్ సార్, ఇటు సైడ్ సార్. నాగార్జున సార్ చూసి ఓకే ఓకే సార్. వర్మ గారు ఇక్కడ లెఫ్ట్లో అండి. ఇచ్చేస్తాను. నాగార్జున గారు. వర్మ గారు ఇక్కడ. వర్మ గారు ఈ సినిమా చూసినప్పుడు వర్మ గారిలో ఇంత టాలెంట్ ఉంది, కానీ ఇప్పుడు అది ఎక్కడో రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంది అని మాకు అనిపించింది. మీరు రియలైజ్ అయ్యారా ఈ సినిమా చూసి? వెళ్తుంది కదా, వెళ్ళిపోయింది. అదే వర్మ గారు అంటే ఆ ఓడకా అనే సెటైర్లు వేసుకునే పరిస్థితి వచ్చేసింది. సో మీరు ఏమైనా రియలైజ్ అయ్యారా దీని తర్వాత ఇది చూసిన ప్రాసెస్? నెక్స్ట్ సినిమాలో చూస్తారు. Sir, this is Sangeeta here from The Hindu. Hi. Amazing job the technical team has done. Yes. I think the sound restoration as well as the picture quality and the color grading is like fantastic. Gives you it just takes us back into time. Okay. Do you think the success of this film, the reception of this film will spark the path for more restorations of films from the 80s? Yeah, I have no doubt about it, that it will strike a path. There's so many classics which మనం చూడాలనుకుంటున్నాము. చూడాలి, ఇక్కడే కాదు, తెలుగులో కాదు, హిందీ, తమిళ్, ఎవ్రీవేర్.